హాయ్ ఫ్రెండ్స్, ఫ్రీ హోల్డ్ భూములకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలిసారిగా కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. 90,900 ఎకరాల భూములను తిరిగి నిషిద్ధ జాబితాలో అయితే చేర్చిందండి. ఏవైతే అక్రమాలకు పాల్పడినటువంటి పలువురు ఎంఆర్ఓలు ఇతర రెవెన్యూ సిబ్బందిపై కూడా కఠిన చర్యలకు ప్రభుత్వం అయితే ఆదేశించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఎప్పటికప్పుడు ఫ్రీ హోల్డ్ ల్యాండ్ గురించి తాజా అప్డేట్ ఏదైనా వచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకైతే పూర్తి సమాచారం తెలియజేస్తుంది. ఎప్పటికప్పుడు ఈ తాజా అప్డేట్ మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, నిషిద్ధ జాబితా నుంచి అక్రమంగా తొలగించిన ఫ్రీ హోల్డ్ భూముల వివరాలను మరోసారి పరిశీలించి నిర్ధారించినటువంటి 90,900 ఎకరాల భూములను తిరిగి అదే జాబితాలోకి చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి. ఈ 90,900 ఎకరాల భూముల్లో జరిగినటువంటి రిజిస్ట్రేషన్లు కూడా రద్దు చేయాలని నిర్ణయించింది. ఇందుకు కారణమైనటువంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటూ కేసులు నమోదు చేయాలంటూ కూడా ఉన్నతాధికారులను ప్రభుత్వం అయితే ఆదేశించింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిషిద్ధ జాబితా నుంచి 13,59,805 ఎకరాలను అసైన్డ్ భూములను యాజమాన్య హక్కుల కల్పన పేరుతో అయితే ఈ నిషిద్ధ జాబితా నుంచి తప్పించారు. లబ్ధిదారులకు కేటాయించి 20 ఏండ్ల లోపు ఉన్న వాటితో పాటు నిబంధనలకు అనుగుణంగా లేని వాటిని ఇతర భూములతో కలిపి 4,72,423 ఎకరాల అసైన్డ్ భూములను నిషిద్ధ జాబితా నుంచి అక్రమంగా అయితే గత వైసీపీ ప్రభుత్వం తప్పించిందండి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ నిషిద్ధ భూములను తప్పించడంపై సర్వే చేసి ఈ మేరకు దాదాపు 90,900 ఎకరాలను అక్రమంగా నిషిద్ధ జాబితా నుంచి తొలగించారని గ్రహించి ఈ భూములను తిరిగి నిషిద్ధ జాబితాలో అయితే చేర్చింది. అయితే ఇప్పటికే ఈ 90,900 భూములలో దాదాపు 25,284 ఎకరాల భూములకు రిజిస్ట్రేషన్లు కూడా జరిగిపోయినట్టు ప్రభుత్వం గుర్తించి ఈ భూముల రిజిస్ట్రేషన్లన్నీ అక్రమంగా జరిగాయి కాబట్టి ఈ రిజిస్ట్రేషన్లను కూడా రద్దు చేయడం అయితే జరిగింది. ఈ విధంగా 13 లక్షల ఎకరాలకు గాను మొదటి విడతలో 90,900 భూములను నిషిద్ధ జాబితాలో చేర్చిన ప్రభుత్వం మరోమారు మిగిలినటువంటి అసైన్డ్ భూములపై పరిశీలన చేసుకుని ఏ మేరకు అన్యాక్రాంతం అయ్యాయో నిర్ధారించుకుని ఆ తరువాత మిగిలిన భూములను కూడా ఏమైనా నిషిద్ధ జాబితాకు చెందినవి ఉంటే వాటిని నిషిద్ధ జాబితాలోకి తిరిగి చేర్చుతామంటూ చెప్తూ ఉంది. ఈ నేపథ్యంలో అక్రమాలకు పాల్పడినటువంటి అధికారులపై కూడా చర్యలకైతే ప్రభుత్వం ఉపక్రమించిందండి. అక్రమాలకు పాల్పడిన తహసీల్దార్లు ఇతర రెవెన్యూ సిబ్బంది పైన ఏపీ అసైన్డ్ ల్యాండ్ యాక్ట్ 1977 సెక్షన్ 4 కింద సిసిఏ రూల్స్ అయితే అనుసరించి కఠిన చర్యలు తీసుకోవడం కోసం అయితే ఈ మేరకు అధికారుల పైన కూడా కేసులను బుక్ చేస్తూ ఉంది. ప్రస్తుతానికి శ్రీ సత్యసాయి జిల్లా, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లాకు సంబంధించి ఈ భూములనైతే ఫ్రీ హోల్డ్ ఏవైతే అన్యాక్రాంతమయ్యాయో వాటిని నిషిద్ధ జాబితాలోకి అయితే చేర్చారు. మిగిలిన లక్షలాది ఎకరాలకు సంబంధించి కూడా ఇక్కడ ప్రత్యేకంగా కమిటీని అయితే ఏర్పాటు చేసిన ప్రభుత్వం మరోమారు పరిశీలన చేసి ఏమైనా సరే ఈ నిషిద్ధ జాబితా నుంచి తప్పించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్లుంటే వాటిని కూడా గుర్తించి ఈ మేరకు రిజిస్ట్రేషన్ రద్దు చేయడంతో పాటు తిరిగి నిషిద్ధ జాబితాలోకి ఈ లక్షలాది ఎకరాల భూములనైతే మళ్లించే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అక్రమాలకు పాల్పడిన అధికారులపై కూడా కఠిన చర్యలు అయితే ప్రభుత్వం తీసుకుంటూ ఉన్న నేపథ్యంలో మరి ఎవరైతే ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేయించుకుని భూములు కొనుగోలు చేసి నష్టపోయినటువంటి వారి పరిస్థితి ప్రభుత్వం ఆలకిస్తుందా, లేకపోతే భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని తిరిగి ఇతరులకు అమ్ముకున్న వారి నుంచి ఏమైనా రాబట్టి ఈ సొమ్మును తిరిగి చెల్లించేలా చేస్తుందా తదితర వివరాలను అయితే ప్రభుత్వం ముందు మనకు తెలియజేస్తుంది. ఎప్పటికప్పుడు ఈ ఫ్రీ హోల్డ్ భూములకు సంబంధించి ప్రభుత్వం తాజా అప్డేట్ ఇచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు ఆ పూర్తి సమాచారాన్ని తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఈ అప్డేట్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే వెంటనే ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.